రాజా గారు ఒక ఊరు నిర్మించారు అక్కడ, ఒక గ్రామం. అది కాలనీ కాదు, అది ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చింది కూడా కాదు. మరి ఎన్ని రామకృష్ణ గారికి అవగాహన చెప్తున్నారో మరి కింద సెకండ్ క్యాడర్ ఏమన్నా ఆయన తప్పుదారి పడి, ఆయనకి నిజంగా వాస్తవంగా మా ఊరి మీద పెద్దగా అవగాహన లేడు. ఎందుకంటే ఎలక్షన్ 83లోనే ఆయన గెలిచిన వెంటనే మా ఊరిని వదిలేసాడు. ఆయన మా ఊరిని 83లో గెలిచిన వెంటనే ఆయన వదిలేశాడు. తర్వాత చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆయన ఏదో కించపరచాలని, అంటే ఆయనకు అవగాహన లేకుండా వెనకాల వాళ్ళు మాటలు ఆలకించి ఆయన ప్రజలకి తప్పుడు సంకేతం పంపుతున్నారనే ఉద్దేశం మీద మేము ఈ సమావేశం ఏర్పాటు చేసాం తప్ప ఆయన ఏదో చెప్పుడు మేమేదో చెప్పాడు. ఈ మధ్య చాలా చెప్పుకున్నారు, జాయినింగ్లు అంటున్నారు. 2,20,000 ఓట్లు ఉంటే 2 లక్షల మంది జాయిన్ చేసుకున్నారు ఈ 2 సంవత్సరాల్లోనే. సరే, జాయినింగ్లోనే రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత తెలిస్తే దాని గురించి పెద్దగా మన టాపిక్ కూడా అవసరం లేదు. మా ఎస్ఎన్వర్ గ్రామం నుండి ఏ ఒక్కరు కూడా పార్టీ మారలేదు. అది అందరికీ మేము బల్ల గుద్ది చెప్తాం. ఏ రకంగా రామకృష్ణ గారు అయితే మాత్రం మా గ్రామానికి ఎవరు చేస్తే అలా చేశారని చెప్తాం. ఇప్పుడు తాండవ సుగర్పేట ఉంది, బుల్బారు కట్టారంటున్నాం. మన తాండవ అన్నది ఉంది, తంగేటరాజు కట్టారంటున్నాం. పంప అన్నది ఉంది, బుల్బారు కట్టారంటున్నాం. హై స్కూల్ రాజావారు ఇచ్చారంటున్నాం. ఈ మన చరిత్ర అది. మనం ఏదో వంకర తింగరగా మాట్లాడితే మాత్రం జరిగే పని కాదు. కానీ మా గ్రామంలో అయితే మాత్రం యనమల రామకృష్ణ గారు ఒకే ఒకసారి 1996లో 160 మందికి, 86లో 160 మందికి రామకృష్ణ కాలనీలో పట్టాలు ఇచ్చారు. పట్టాలు కాగితాలు పారేసిపోయారు. ఆ తర్వాత కొంతమంది అమ్మేసుకోవడం, కొంతమంది బయట వాళ్ళు అందరూ వెళ్ళి 4,000కి 5,000కి కొనుక్కుని కట్టుకున్నాయే తప్ప రామకృష్ణ గారు కాలనీ కూడా ఇచ్చేసింది ఏం కాదు. స్థలాలు ఇచ్చారు, అది 160 మందికి. ఆ లిస్టులు కూడా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎంక్వైరీ ఆఫీస్లో, మన ఎంఆర్ ఆఫీస్లో కానీ ఆర్డీ ఆఫీస్లో కానీ ఉంటాయి. మీరు తలుచుకుంటే 5 నిమిషాల్లో వస్తుంది. నేను చెప్పేది అంటే, మీరు ఎటువంటిగా మా గ్రామం గురించి మీరు ఎటువంటి దుష్ప్రచారం చేయనవసరం లేదు. మీ 40 సంవత్సరాల్లో మా గ్రామంలో ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. అప్పుడు మా గ్రామం అభివృద్ధి జరిగిందంటే ఆవేళ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. మేము వైసీపీ పార్టీ అయినా సరే కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. దానికి అప్పుడు జరిగింది, అప్పుడు చెప్తాం. తర్వాత దాడిశెట్టి రాజా గారి హయాంలో జరిగింది. ఒక కాలనీలు కానీ, ట్యాంకులు కానీ, రోడ్లు కానీ, మా ఊళ్ళో మట్టి రోడ్డు అన్నది లేదు ఇప్పుడు వచ్చి. మరి ఎందుకు మరి రామకృష్ణ గారు లాంటి పెద్ద మనుషులతో అబద్ధాలు ఆడుతున్నారో అంటే, రామకృష్ణ గారికి తెల్లాలనే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. ఈవేళ ఏదో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా టీడీపీ వైసీపీ కాదన్నారు. అక్కడ మాట్లాడిన నలుగురు ఇద్దరు వ్యక్తులు కొంత బుర్ర పనిచేయనట్టుకుంటుందండి. హాస్పిటల్ చూపించుకుంటాం మంచిది. అక్కడ వైసీపీ ఏంటో ఒకసారి ఫోటోలు మీకు పెడతారు, పొద్దున్న మీరు చూసుకొని మాట్లాడండి. కానీ ఈ మధ్య ఖాళీగా ఉన్నారు కదా, పని పాటు లేదు మీకు. ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆడంతా మా పార్టీ కాదు, టీడీపీ పార్టీ. ఏ పార్టీ ఏదో ఫోటోలు నాకుండా చూసుకోండి. ఇంకో పెద్ద మనిషి అంటాడు 83 నుంచి రామకృష్ణ గారు నెగ్గేశారు, సోరారం వదిలేశాడంట. రాసుకో చెప్తారు, నువ్వు నాయకుడివే కదా, 2 పదవులు చేసావు. 80లో వాటర్ ట్యాంక్ ఎవరు కట్టారు? వెంకటేశ్వర గుడికాడికి. కొత్త సోరాన్ని ఎవరు కట్టారు? ఎస్సీ పేట కూడా ఎవరు కట్టారు? రామకృష్ణ కాలంలో వాటర్ ట్యాంక్ అంటే తెలుగు రోజులో రామకృష్ణ గారు వాటర్ ట్యాంక్ కట్టారు. పొలాలు ఎవరి టైంలో వచ్చి, రోడ్లు ఎవరి టైంలో లేవు. ఆయన ఏమన్నారు? ఎస్సీపేట కాలనీ నేను తెచ్చానని అనలేదు. ఇందిరాగాంధీ టైంలో డెవలప్ చేసింది రామకృష్ణ గారు. రోడ్లు ఎవరు వేశారు? అక్కడ కరెంట్ స్తంభాలు ఎవరు తెచ్చారు? కొత్త సౌరం కదా, అప్పుడు ముఠా శ్రామిక సంఘం కరి సత్యనారాయణ అనే వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి తిరిగేవాడు పెద్ద ఆయన కాడికి. తిరిగితే అక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది పెద్ద ఆయన. అక్కడ మేల్కుంటే ఎవరి టైంలో వేశారు? జగ్గేమ్ గారు ప్రెసిడెంట్గా చేసేటప్పుడు రామకృష్ణ గారు వేశారు. పదవులు ఎవరంటే చేయరండి, మేలు రామకృష్ణ గారు. ఆయనే లెక్క వస్తుంది. పదవులు ఒకటి చేస్తుంటారు, ఒకటి ప్రెసిడెంట్ అవుతాడు, ఒక ఎంపీటీసీ అవుతుంటాడు. అక్కడ మేలు ఎమ్మెల్యే లెక్క, మంత్రి లెక్క. వాళ్ళెత్తే కదా కిందకి గ్రాంట్లు వస్తాయి. ఏం డెవలప్ చేశారంటారండి? ఏదో కూర్చొని మాట్లాడేసారు తప్ప అసలు మీకు ఏం తెలుసు? రాసుకోండి. 85లో రామకృష్ణ కాలనీ ఎవరిచ్చారు? దుర్గా కాలనీ ఎవరిచ్చారు? ఒక కాలనీ ఇచ్చారు, ఇంకో కాలనీ ఇవ్వలేదు అంటారు. 2వ కాలనీ కూడా రామకృష్ణ గారు ఇచ్చారు. అప్పుడు మీరే 4-5 పెద్దలు, అంటే కొంతమంది చచ్చిపోయారు, 2-3 ఉన్నారు. కానీ అందులో పందిని వేయాలా, గేదెలు వేయాలా, లేకపోతే చచ్చిపోతారంటే మీరు పెట్టారు. ఎవడో నాకులా ధైర్యవంతులు ఒకటి దిగాడు కాబట్టి కాలనీ అయ్యింది. రామకృష్ణ గారు కాలనీ ఇచ్చారు. ఎలాంటి కాలనీ? అక్కడ వాటర్ తాగితే హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఇచ్చో కాలనీ, పొద్దున్న బిద్దులు నీళ్ళు ఎత్తే సాయంత్రం కణాలు అడిపోతున్నాయి. ఏం కాలనీ అది? ఇవాళ కాలనీ ఇచ్చారు. అది అశోబాబు గారి టైంలో, పెద్ద టైంలో 3 సెట్లు ఎత్తే అశోబాబు టైంలో 2 పెద్దలు కలిపి దాన్ని షెడ్యూల్ చేసి జనాభాను ఎక్కువ పెంచారు. ఎవరి టైంలో ఇచ్చారు? నీకు వెళ్దా?
ఏదో మైక్ ఉందని మాట్లాడాడు కానీ కానీ ఒకటి ఉన్నారు మీకు పని లేవు అధికారం పోయి ఎడుతుంది. రామకృష్ణ కాలేజ్ ఎవరు ఇచ్చారు? వాటర్ ట్యాంకీలు ఎవరు కట్టారు? స్కూల్ బిల్డింగ్లు ఎన్ని బిల్డింగ్లు కట్టారు రామకృష్ణ టైంలో? ఇవన్నీ ఇక చెప్పుకుంటే చాలా పోతాం, రాత్రి 1 గంట అవుతుంది. లేటెస్ట్గా మా దీవెంప మొన్న ఎక్కడం జరిగింది 2024లో. ఇది కూడా లెక్కేసుకోండి 3,70,00,000. ఇప్పుడు ఎస్ఎన్ఆర్ పంచాయతీ ఒక పెద్ద మనిషి అంటాడు 5 లక్షలు అవుతే 16 లక్షలు అని చెప్తారట. నువ్వు పొద్దుట మన ఇద్దరు కూర్చుంటాం పేపర్ మీద ఎన్ని వర్క్లు ఏమో నేను చెప్తాను. రామకృష్ణ కాలనీలో యువతల కాలనీ 3 రోడ్లు, అవతల కాలనీ స్కూల్కి గోడ, జగన్నాథగిరి ఒకటి, గడ్లబీడి ఒకటి, కొత్త సోరాలు 3 రోడ్లు, పాత సోరాలు 2 రోడ్లు. రేపు అక్కడ కమ్యూనిటీ హాల్ కడుతున్నాం మరమ్మతు చేసి కుర్రోడికి. కమ్యూనిటీ హాల్ 25 లక్షలు మొన్నే శంకుస్థాపన అయితే 6 రోజుల రుద్రముఖికి 20 లక్షలు వచ్చింది. రేపడపొత్తు రోడ్డు 1,65,00,000 వచ్చింది. 1,60,000 ఒకప్పుడు కూడా రామకృష్ణ గారి టైంలోనే అక్కడ గ్రావెల్ రోడ్ వేయడం, తార్ రోడ్ వేయడం జరిగింది. తర్వాత అశోబాబు గారు నాకు గ్రావెల్ వేశారు. కానీ నువ్వు R&B మినిస్టర్ చేసావు. సూరవరం ఏం చేసావు? నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? మెయిన్ రోడ్డు 96లో నేనే దాన్ని కాంట్రాక్ట్ చేశాను. వేసావు ఏ క్లాస్ అని రోడ్డు. ఆ రోడ్డు మళ్ళీ నువ్వు రోడ్డు వేసావు, దాని మీద మిషన్లు కొడుతుంటే మిషన్లు కూడా ఇరిగిపోయి అంత స్ట్రాంగ్గా వేసావు. మాకు అలా మా పెద్దలు అలా చెప్పేవారు, మేము కూడా అలా వర్కులు చేసేవాళ్ళు. కాలనీలు వచ్చాయి కొన్ని 100 మందికి 1000 మందికి ఫ్యాంక్షన్